సార్, ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు? చంద్రబాబు గారి పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? మంత్రివర్గానికి ఎన్ని మార్కులు వేస్తారు? లోకేష్ గారికి ఎన్ని మార్కులు వేస్తారు? అలాగే ప్రతిపక్ష పాత్ర పోషిస్తాను అని చెప్పి ఇప్పుడు తప్పించుకు తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తారు? అసలు ఓవరాల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉంది ఏడాది కాలంగా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు పింఛన్ల పంపిణీ స్కీమే చెప్తున్నాను. పింఛన్ల పంపిణీ మీద నువ్వు సాటిస్ఫాక్షన్ లెవెల్ ఎంత అంటే ఎంత తీసుకున్నారు? 82% వచ్చింది. ఈ 82% నేను ఇక కూటమి పార్టీల పనితీరుకి ఇచ్చేస్తున్నాను. అటు తెలుగుదేశం 82%, జనసేన ఇవాళ 82%, లేకపోతే బీజేపీ 82%. డిస్టింక్షన్ వచ్చేసింది. 3 పార్టీలకి కూడా డిస్టింక్షన్ కిందే లెక్క అనమాట. సరే, ఇక వైసీపీకి ఎన్ని మార్కులు అంటావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్, తప్పింది. తప్పటం కూడా మామూలుగా తప్పల. అంటే 35 మార్కులు కూడా రాలేదా అని నువ్వు అడగచ్చు. 35 కాదురా నాయన, 15 మార్కులు కూడా రాని పరిస్థితి. అంటే ఆయన వెళ్తే కదా అసెంబ్లీకి హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. ప్రతిపక్ష హోదా నీకు అసలు ప్రజలే ఇవ్వలేదు, మేము ఎలా ఇవ్వాలి, నిబంధనలకు ఉల్లంఘించి మేము ఇవ్వలేమంటూ కూటమి పార్టీ చెప్తుంది. ఏంటి అసలు దీన్ని ఎలా చూడాలి? మేనిఫెస్టోలో పెట్టావా? ఈసారి మేనిఫెస్టోలో అదే పెట్టు. ఓకే, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వెళ్తానని చెప్పు. అంటే నువ్వేది ఎన్నికలకు ముందు చెప్పవా? ఎన్నికలైనాక చేసేస్తావా? 3 రాజధానులు చేస్తానని అప్పుడు చెప్పలే ఎన్నికలకు ముందు, ఎన్నికలైనాక చేసి పారేస్తానన్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకి వెళ్తాను అని ఎన్నికలకు ముందు చెబితే, అరే రే నువ్వు సభకి వెళ్ళకపోతే మాకు సభ ఇదైపోద్ది కాబట్టి నేను ముఖ్యమంత్రి చేసి పారేసేవాళ్ళు. ఇలాంటి నాయకుడిని, ఇలాంటి పార్టీని మొదటిసారి చూస్తున్నాను అనమాట. అందుకే నేను వేసింది ఏంటి మార్కులు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే ఆ పార్టీకి కానీ, నువ్వు ఆందోళనకు పిలిపిస్తావు, ఎగ్గొడతావు, ఎలహంకపోయి పడుకుంటావు. వైఎస్ఆర్సీపీకి ఎవరో వెన్నుపోటు పోయట్లేదు, జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు పొడుస్తున్నాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకంటూ వాళ్ళు కూడా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. కొన్ని వీడియోలు చూసాం. అంటే ఇప్పుడు వెన్నుపోటు దినం అని పిలిపించాడు, అది కాస్త బూమ్రాంగ్ అయింది. అంటే ప్రజా తీర్పుని వెన్నుపోటు దినంగా పిలిపించిన పార్టీ ఇంతవరకు దేశంలో లేదు, నాయకుడిని ఇంతవరకు చూడలేదు. అది ప్రజలు నీకు వెన్నుపోటు పొడిచారా అని జనం అసలు విపరీతంగా ఉగ్రదయ్యారు. అంటే ఇవాళ పోనీ దానిలో అన్నా పాల్గొన్నావా? వెన్నుపోటు దినానికి కూడా వెన్నుపోటు పొడిచి పారిపోయాడు. 5-4 ఆందోళనకు పిలిపించాడు. రైతుల ఆందోళన అన్నాడు, లేకపోతే విద్యార్థులు యువత ఆందోళన అన్నాడు, లేకపోతే కరెంటు ఫీజు పోరో ఏదో అన్నాడు. రకరకాలుగా అన్నీ. ఏ ఒక్క ఆందోళనలో కూడా అతను ముందుండి కేడర్ని నడిపించాడా? నువ్వు వెళ్ళకూడదా? నువ్వు ఒక కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వకూడదా? ఒక జిల్లా పార్టీ కార్యాలయం అక్కడ ఎందుకని నువ్వు పాల్గొనలేదు? జిల్లాల పర్యటన అన్నాడు, చెప్పి ఎన్నాళ్ళైంది? జిల్లాల పర్యటన అని చెప్పి ఇప్పుడు 6 నెలలు అయింది. ఒక్క జిల్లాలో పర్యటించాడా? 2 రోజులు జిల్లాలోనే ఉంటా, 1 రోజు నియోజకవర్గాలందరితో మాట్లాడతా అని ఆయనే చెప్పాడు. అవును, అటు సభకెళ్ళడు, ఇటు జిల్లాల్లో పర్యటించడు, జనంలో ఉండడు. ఇక్కడ 2 రోజులు, అక్కడ 5 రోజులు ప్యాలెస్లోనే, ఎవరిని కలవడు. అసలు కనీసం కార్యకర్తలను కలవచ్చు కదా. ఇప్పుడు నిన్న వెళ్ళాడు పొదిలి, రైతులను కలిశాడా? ఒక్క రైతుతో మాట్లాడా? ఏంటి నీ సమస్య? ఎంత వేసావు పొగాకు, ఎంత అమ్మావు, ఎంతకు కొన్నారు, డబ్బు ఎంత వచ్చింది, నష్టం ఎంత వచ్చింది, అసలు ఏ కంపెనీలు ఇక్కడ కొంటున్నాయి, మీ డిమాండ్స్ ఏంటి, ఈ ప్రశ్నలు వేసాడా? ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఎందుకు వెళ్ళాడంటే ఆ మహిళల మీద రాళ్ళు వేయడానికి అని ఇవాళ తెలుగుదేశం ఆరోపణ. అంటే జగన్ పనితీరు ఇంత అధ్వానంగా అసలు అతని రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేదు. ఓకే, అతను ఏంటి ఎవరి మీద అలిగాడు? ఒరే నాయన, చెరువు మీద అలిగితే ఏమవుతురా బాబు? జనం మీద అలగటం ఏంటి చిన్న? జనం మీద ఎవరన్నా అలుగుతారా? మరి జనం లేకపోతే నువ్వు లేవు, జనం లేకపోతే నువ్వు లేవు, నువ్వు జనం మీద అలగటం అది నాయన. అసలు కుటుంబానికి వెన్నుపోటంట, తల్లికి వెన్నుపోటంట, చెల్లికి వెన్నుపోటంట, పార్టీకి, ఎమ్మెల్యేలకి, చివరికి ఎంపీలకి, మంత్రులకి, అసలు జనానికే వెన్నుపోటు పొడిచిన జననేత జగన్ అని ఇవాళ జనం చెప్పుకునే పరిస్థితి. నేను అందుకే అతను వాళ్ళకి డిస్టింక్షన్ ఇచ్చారు, నేనేం వాళ్ళకి డిస్టింక్షన్ ఇవ్వాల. 82% వాళ్ళు కనపడుతోంది వాళ్ళు చేసిన అభివృద్ధి.
బ్రహ్మాండంగా అమరావతి, పోలవరం, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంటు, లేకపోతే అసలు నీకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అటు రోడ్లు వేస్తున్నారు, ఇటు రైల్వే లైన్లు వేస్తున్నారు, ఇటు ప్రాజెక్టులు కడుతున్నారు. ఇవాళ ప్రజలు కోరుకునేది ఏంటి? పని. చేతి నిండా పని కల్పించండి, మేం కష్టపడతాం, మా కూలీ మేము తెచ్చుకుంటాం, మేము తింటాం 4 ముద్దలు. ఆ 4 ముద్దలు కూడా గవర్నమెంటే పెడుతుంది. అన్నా క్యాంటీన్లు తెరిచి ఇవాళ తల్లికి వందనమో ఏదో డబ్బులు వేసేస్తున్నాడు. అంటే ప్రభుత్వం ఇవాళ అన్ని విధాల జనానికి అండగా ఉంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు జనంలో ఉంటుంటే జనంలో ఉండాల్సిన ప్రతిపక్షమేమో పారిపోతాం. అరెస్టులు, కేసులు, జైళ్ళు, ఆసుపత్రులు. అసలు పోనీ కమ్యూనిస్టులన్నా బాగా పనిచేస్తున్నారా అంటే వాళ్ళు అసలు మరీ ఎక్కడున్నారో మనం భూతద్దం పెట్టినా దొరకట్లా. సిపిఐ, సిపిఎం ఎప్పుడో అప్పుడప్పుడు తలుక్కుమని మెరుస్తున్నారు. ఎవరో నారాయణ గారో లేకపోతే రామకృష్ణ సిపిఐ తరపున, సిపిఎం ఈ మధ్య ఏదో మధు ఏదో వచ్చినట్టున్నాడు. అవి కూడా వాళ్ళు చేసే విమర్శలు అసలు ప్రభుత్వాన్ని ఏమాత్రం వాళ్ళు అసలు ఇది చేసే పరిస్థితి లేకపోగా వాళ్ళు వైసీపీ ఒకటే. ఈ మధ్య ఒక ఆయన బయటకు వస్తున్నాడు, ముసలాయన, ఆ వడ్డే శోభనాథరావు. ఆయన అసలు చెయ్యి వణుకుతోంది, మైక్ గదులుతోంది, నోట్లో నుంచి మాట వణుకుతోంది. ఆయన హడావుడి పడిపోతున్నాడు. ఓకే సార్, 7 ఏడాది పాలనలో చంద్రబాబు గారి పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? ఆయనకి ఇంకా పాలన 100% కదా. చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని మార్కులు వేస్తారు? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ మధ్య కొద్దిగా సినిమాల్లో ఉన్నట్టున్నారు. అదేంటి వీరమల్లు సినిమాకి ఏదో కొంత టైం ఇచ్చినట్టున్నారు, లేదా ఈ మధ్య ఏదో ఉస్తాద్ అంటున్నట్టున్నారు. అంటే ఒకటి ఆయన మరి సంపాదించుకోవాలి. ఆయన ఏంటి సినిమాల్లో లేకపోతే ఆయన జనానికి పార్టీకి ఖర్చు పెట్టలేడు. అవును, ఇప్పుడు ఉస్తాదులు యాక్షన్ చేస్తాడు, ఆ వచ్చిన డబ్బు ఎవరో ఒకరికి పంచి పెడతాడు. లేకపోతే హరిహర వీరమల్లు ఏదో డబ్బులు వచ్చినాయి అనుకో, ఎవరో ఒకరికి ఆయన పంపిణీ చేసుకోవటం. అతను ఇవాళ ఏంటి అటు డిప్యూటీ సీఎంగా, ఇవాళ అటు పిఠాపురం శాసనసభ్యుడిగా, టోటల్గా ఇవాళ పంచాయతీరాజు బ్రహ్మాండంగా నీకు ఒక 20,000 కిలోమీటర్లు రోడ్లు, గుంతల రహిత రోడ్లుగా ఒక మిషన్ అప్రోచ్తో నువ్వు చూసావు. గతంలో ఏ గుంతలైతే అవహేళనకి గురయ్యాయో జగన్ పాలనలో, ఏ గుంతల్లో అయితే జగన్మోహన్ రెడ్డిని ఆయన పార్టీని మడిచిపెట్టారో, ఇప్పుడు తెలివిగా గుంతలు పూర్తి చేశారు. అంటే కూటమిని గుంతలో పొడచడానికి అవకాశం లేదనమాట. అర్థం కాల. ఇవాళ గుంతల లేని ఇవాళ రోడ్లు ఆంధ్రప్రదేశ్లో అదొక్కటే కాదు, అటు అటవీ శాఖ మంత్రిగా మంట పుట్టిస్తున్నాడు. ఏది పెద్దిరెడ్డి అటవీ భూముల కబ్జా అంట, 75 ఎకరాలు బయట పెట్టాడు. ఇవాళ మరి కేసులు, లేకపోతే మళ్ళీ స్వాధీనం, అరెస్టులు. సజ్జల ఆయన ఒక 105 ఎకరాలు వేసాడంట, అందులో ఒక 65 ఎకరాలు ఏమో అతను మరి బయట పెట్టాడు. లేకపోతే సరస్వతి పవర్ జగన్మోహన్ రెడ్డి, అందులో ఒక 28 ఎకరాలు ఉన్నట్టుంది. మొత్తం ఇవాళ అటవీ శాఖ మంత్రిగా మంట పుట్టిస్తున్నాడు. అటు రెడ్ శాండల్ మాఫియా, అటు పైన ఇవాళ ఉక్కుపాదం మోపుతున్నాడు. ఆయన పనితీరుకేముంది? అద్భుతం. నారా లోకేష్ గారి గ్రాఫ్ పెరిగిందా తగ్గిందా? అంటే ఒక పార్టీ నాయకుడిగా అలాగే మంత్రిగా ఆయన బాధ్యతలని ఆయన సక్రమంగా నెరవేరుస్తున్నారు లేదా? ఆయనకి ఎన్ని మార్కులు వేస్తారు? అయ్యో, అసలు హీరో అతనే. ఇవాళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మించి పెరిగిపోయింది ఈయన గ్రాఫ్. ఎవరిది? మనం కాదు పెంచింది, జనం కాదు పెంచింది, జగనే పెంచేశాడు. వైసీపీ వాళ్లే ఇవాళ నారా లోకేష్ గ్రాఫ్ని నీకు నెట్ట నిలువును పెంచి పారేస్తున్నారు. అంటే మెజారిటీ పెరిగినట్లు గ్రాఫ్ కూడా పెరిగిందంటారు. అంటే భయపడుతున్నారు. ఏది వాళ్ళ భయం ఇవాళ లోకేష్ గ్రాఫ్ పెరగటానికి ఇవాళ ఒక పెద్ద సోపానం అయిపోయింది అనమాట. అతను విద్యాశాఖ మంత్రిగా అతను తీసుకొచ్చిన సంస్కరణలు, 9 రకాల బడులుగా వర్గీకరణ, ఇవాళ ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా, సీనియారిటీ ప్రాతిపదికన. గతంలో జగన్ గబ్బు పట్టింది అక్కడే. టీచర్ల బదిలీల దగ్గర కూడా బొత్స సత్యనారాయణ ఒక్కోటి దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు. ఒక 1600 మంది బదిలీలు, అదొక 50 కోట్లు స్కామ్ అన్నారు. లేకపోతే ఆ ట్యాబులు, ఆయన జనసేన ఎవరు రాజల మనోహర్ బయట పెట్టాడు ఈ స్కాములన్నీ కూడా. ఒక్కొక్క ట్యాబ్లో మరి దగ్గర 10,000 రూపాయలు, అది 1000 కోట్ల స్కామ్ అన్నాడు. లేకపోతే బైజూస్ సిలబస్ ఒకసారి 500 కోట్లు స్వాహా, ఇంకోసారి 500 కోట్లు మింగేశారు, 1000 కోట్లు. అరే చిక్కీలు, పిల్లలకు పెట్టే చిక్కీల్లో కూడా కక్కుర్తి, కోడిగుడ్లలో కక్కుర్తి, కోడిగుడ్డు మీద కూడా జగన్ బొమ్మ. ఇప్పుడు
ఇప్పుడు అసలు లోకేష్ బొమ్మ ఎక్కడైనా కనపడుతుందా? చంద్రబాబు బొమ్మ వేసుకోవచ్చు కోడిగుడ్ల మీద. అంటే ఏ కోడిగుడ్ల మీద అయితే జగన్ బొమ్మ వేసుకున్నాడో ఆ కోడిగుడ్లతో జగన్ కొట్టినట్టున్నారు. ఇవాళ ఏంటంటే జగన్ చేసిన తప్పులు మనం చేయకూడదు. ఓకే, ఇదొక్కటే వాళ్ళు పెట్టుకున్న బెంచ్ మార్క్, ఒక లైన్. ఇంకా వాళ్ళు ఎంత మంచి చేసినా జనానికి హ్యాపీ అన్నమాట. ఓకే, ఇప్పుడు విద్యాశాఖలో నువ్వు అదే కాదు, 7,500 కోట్లు ఇవాళ బాకీ పెట్టాడు జగన్. అసంపూర్తి భవనాలు కంప్లీట్ చేయాలంటే 7,500 కోట్లు ఖర్చు పెట్టాలి. ఫీజు రీఎంబర్స్మెంట్ 4,500 కోట్లు బాకీ పెట్టాడు. ఆ చిక్కీలకి అది బిల్లీల బొమ్మ వేసుకున్నాడు, బిల్లీల. ఇప్పుడు ఆ బొమ్మకి చిక్కీకి కూడా బిల్లు కట్టాలి వీళ్ళు, 150 కోట్లు. కోడిగుడ్లు బిల్లు అంతే. సరే, బొమ్మ వేసుకున్నాడు, కోడిగుడ్డు వాళ్ళు తినేశారు, ఇప్పుడు బిల్లు వీళ్ళు కట్టాలి. కోడిగుడ్డుకి కట్టాలి, బొమ్మకు కూడా కట్టాలి. ఎంత? 60 కోట్లు కట్టాలి. ఎవరు? లోకేష్. ఇవాళ ఏంటి, మధ్యాహ్న భోజన పథకం తెచ్చాడు. గతంలో ఆయన ఎత్తేసాడు. సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అంట. నీకు ఉపాధ్యాయ సంఘాలతో క్రమం తప్పకుండా సమావేశం అవుతున్నాడు. యూటీఎఫ్ కానీ, నీకు ఎస్టీయూ కానీ, మొత్తం ఇవాళ ఏంటి, అటు స్టూడెంట్స్కి అతను ఒక రోల్ మోడల్గా, అదే స్టాన్ఫోర్డ్లో చదివి రావటం, మరి వాళ్ళతో మాట్లాడటం. నేను చూసావు కదా మొన్న అవార్డులు వచ్చిన పిల్లలు, ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏంటి, బ్రాండ్ అంబాసిడర్స్ అన్నారు. మీరే ఇవాళ షైనర్స్ అనో ఏదో అన్నాడు. అలాంటి పిల్లవాళ్ళతో ఈయన మాట్లాడటం, వాళ్ళు అడగటం ఆయన్ని ఏమని, మీరేంటంటే మీరు చదువుకునేటప్పుడు బాగా చదువుకునే వాళ్ళ, మంచి ప్రోగ్రెస్, మీరు అసలు క్లాస్ ఫస్ట్ అని ఎవరు అడిగినట్టున్నారు. లేదు, నేను బ్యాక్ బెంచ్ ఏదో చెప్పినట్టున్నాడు. పక్కన నారాయణ గారిని చూపించినాక ఆయన దగ్గర చేరినాకే నేను షైన్ అయ్యానంటూ. ఇవాళ ఏంటి, లోకేష్ గతంలో విద్యాశాఖ మంత్రికి, ఇప్పుడు బొత్సాకి లోకేష్కి పోలిక. అసలు వీళ్ళు భయపడుతున్నారు. ముందు ఒక పెద్ద సావు అది. లోకేష్ అంటే ఆ రెడ్ బుక్ అంటే భయపడిపోవటం. ఇప్పుడు రెడ్ బుక్ వేరు, రాజ్యాంగం వేరు కాదు కదా. ఇప్పుడు ఇవాళ గవాయ్ ఏమన్నాడంటే, సిరాతో మలచిన రాజ్యాంగం, సిరాతో మలిచిన నిశ్శబ్ద విప్లవం మన రాజ్యాంగం అన్నాడు జస్టిస్ గవాయ్. చీఫ్ జస్టిస్ ఏమన్నాడు, సిరాతో మలిచిన నిశ్శబ్ద విప్లవం రాజ్యాంగం అన్నాడు. అంటే జగన్ బాధితుల రక్తంతో మలిచిన నిశ్శబ్ద విప్లవమా రెడ్ బుక్? ఓకే, నాకు అదే అనిపిస్తోంది. జగన్ బాధితుల రక్తంతో మలిచిన నిశ్శబ్ద విప్లవం రెడ్ బుక్. ఎందుకు అంత భయపడిపోతున్నారు? ఎక్కడున్నాడు పేరు నాని? పరారా?